సూపర్ స్టార్ రజనీకాంత్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందన్న న్యూస్ అయితే తెలిసిందే. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి చేసే సినిమా కాబట్టి ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక కెరీర్ మొదట్లో రజనీ కమల్ హాసన్ కలిసి అయితే సినిమాలు చేశారు. ఇద్దరు కూడా సూపర్ స్టార్స్ అయ్యాక కలిసి పనిచేసే అవకాశమే రాలేదు. అయితే రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా చేయాలని అనుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఈ మధ్యనే కూలీ సినిమాతో వచ్చిన లోకేష్ సినిమాను అంచనాలను అయితే అందుకోలేదు. లోకేష్ డైరెక్షన్ లో ఉంటుందనుకున్న కమల్ రజనీ మూవీ కూడా ఆయన డైరెక్షన్ నుంచి చేజారినట్టు టాక్. అయితే కమల్ రజనీ ఇద్దరు పెద్ద స్టార్స్. మరి ఈ ఇద్దరిని హ్యాండిల్ చేయగల స్టార్ డైరెక్టర్ ఎవరా అన్న డిస్కషన్ కాలీవుడ్ లో నడుస్తుంది. అయితే ఇద్దరు స్టార్స్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఒక యువ డైరెక్టర్ అందుకున్నాడని తెలుస్తోంది. రజనీ కమల్ కాంబినేషన్ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేయబోతున్నారట. అఫీషియల్ గా చెప్పలేదు కానీ దాదాపు ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కే ఆ ఛాన్స్ వచ్చిందట. ఇక డైరెక్టర్ గా కోమలి సినిమాతో హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆ నెక్స్ట్ లవ్ టుడే సినిమా కూడా చేశాడు. అయితే ఆ సినిమాలో మరెవరో హీరో ఎందుకని తనే హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. ఇక లవ్ టుడే క్రేజ్ తో డ్రాగన్ ఛాన్స్ కూడా అందుకున్నాడు. అయితే డ్రాగన్ తర్వాత ఎలైజే డ్యూడ్ అనే సినిమాలు అయితే చేస్తున్నాడు. ఇక యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. మరి ఈ రెండు సినిమాలు యూత్ టార్గెట్ తోనే వస్తున్నాయి. ఇలా హీరోగా సూపర్ ఫామ్ ఉన్న ప్రదీప్ కి కమల్ రజనీ మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. మరి అదే నిజమైతే మాత్రం ప్రదీప్ రేంజ్ మారినట్టే ఇంక లెక్క. ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పరచుకున్నాడు ప్రదీప్. రాబోతున్న సినిమాలు కూడా సూపర్ డిమాండ్ తో వస్తున్నాయి. మరి ఈ టైంలో రజనీ కమల్ మూవీ డైరెక్షన్ ఛాన్స్ కూడా వస్తే మాత్రం అది వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఇక వాళ్ళ అనుభవం అంత వయసు ఇతనికి లేకపోవచ్చు, కానీ వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాడు కాబట్టి ఆ సినిమాను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి రజనీ స్టైల్ ని కమల్ అభినయాన్ని చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రదీప్ రంగనాథ్ పేరైతే కొన్నాళ్ళుగా గుర్తుండిపోతుంది. మరి ఇది నిజంగానే యువ దర్శకుడి ఆ ఛాన్స్ వచ్చిందా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ రాబోతుంది.